అక్కడి నుంచి వస్తారులే కానీ మా విలేజ్ వాళ్ళు అప్పుడే పోతారు ఏంది అవు కప్పేది బాయ్ కప్ప లేదు పోయింది. సో లోపల ఇరికింది. సో ఇది వచ్చేసి కాలువ మా దగ్గర చిన్న కెనాల్ లా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వస్తలేవు ప్రజెంట్ అయితే. సో ఇదన్నీ ఫీల్డ్స్ వచ్చేసి ఇది మొత్తం మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. సో ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ చేయరు ఇక్కడ. ఎందుకో మొత్తం ఇట్లా పత్తర్ రాళ్ళు రప్పలు ఉంటాయి. మొత్తం అగ్రికల్చర్ చాలా తక్కువ. వాటర్ అసలు ఉండదు, ఎంత వర్షం పడ్డా వాటర్ అసలు ఆగదు ఎందుకో. సో రిటర్న్ అవుతున్నాం మేము కాలేజ్కి మళ్ళీ. సో అరౌండ్ ఒక 1 కిలోమీటర్ దాకా వచ్చాము. అక్కడ చూస్తే మా బిల్డింగ్స్ కనిపిస్తాయి చిన్నగా 2. సో అవి ఇక్కడ అదొక హాస్టల్ రెసిడెన్షియల్, ఇంకా మీకు ఎట్లా తెలిసింది. అక్కడ ఇంకో మీకు లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో అది వచ్చేసి మా కాలేజ్ పక్కనే ఉంటుంది, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ అని. సో MNLU అంటాం మేము షార్ట్కట్లో. సో అది బాగుంటుంది బేసిక్గా క్యాంపస్ వచ్చేసి అది చాలా బాగుంటుంది. ఇంకా అంతే. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫీల్డ్స్, ఇక్కడ మరి ఏంటో క్రాప్ ఏంటో తెలియదు. సో చాలా తక్కువ ఉంటుంది, మొత్తం ఎంటీ ల్యాండ్సే. సో ఇక్కడ గీత తీస్తే మొత్తం మళ్ళీ ఎంటీ వదిలేస్తారు. ఇక్కడ ఏంటంటే వన్ మోర్ థింగ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడికి ఇటు సైడ్ వస్తే పాతకాలం ఏదో వచ్చినట్టు ఉంటుంది ఊర్లలోకి, పాతకాలం ఊర్లలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇక్కడ ఓన్లీ ఆయన అగ్రికల్చర్ ఫీల్డ్ కోసం అని ఇల్లు కట్టుకొని ఇల్లులో ఉంటారు. సో ఆయన ఫీల్డ్ కోసం ఒక ట్రాన్స్ఫార్మర్